అందరికీ నమస్కారం. ఈనాటి బెడ్ టైమ్ స్టోరీస్కి స్వాగతం. నేను ఈరోజు ఒక నక్క కథ చెప్పబోతున్నాను. అనగనగా ఒక ఊర్లో ఒక నక్క ఉంది. ఆ నక్కకు బాగా ఆకలేసి ఒక చాకలి ఇంట్లో దూరింది. ఆ చాకలి ఇంట్లో పెద్ద తొట్టెలో నీలిరంగు నీళ్లున్నాయి. ఇది తెలియక అందులో దూకేసింది. అందులో దూకడంతో ఇది నీలిరంగులోకి మారిపోతుంది. అప్పుడు ఇది అయ్యో నేను నీలిరంగులోకి మారిపోయానే అని బాధపడుతూ బయటికి వచ్చింది. అప్పుడు అది అటు ఇటు తిరిగి చూసుకొని ఆ దారి వదిలి వెళ్ళిపోతుంది. అప్పుడు చుట్టూ ఉన్న జంతువులు వచ్చి మన ఊర్లోకి కొత్త రాజు వచ్చాడు అని చెప్పేసి ఆ రాజుని తీసుకెళ్ళి సింహాసనం మీద కూర్చోబెడతాయి అన్నమాట. కూడా అవన్నీ సింహాసనం మీద కూర్చొని పెడతాయి. నక్క మిగతా జంతువులు తీసుకొచ్చిన పళ్ళు పలహారాలు తీసుకొని బాగా తింటుంది. ఆహా నాకు బాగా ఆకలిగా ఉంది అని చక్క నాకు బాగా భోజనం కూడా దొరుకుతుంది అనేసి అది తినసాగింది. ఒకరోజు నక్కలు వాటి జాతిలో ఉన్న నక్కలన్నీ కలిసి అరుస్తున్నాయన్నమాట, కావు కావు అని. అది విని ఈ నక్క కూడా కావు కావు అని అరవడం మొదలుపెట్టింది. అప్పుడు మిగతా జంతువులన్నీ చూసి సింహం, టైగర్, లయన్, చీతా ఇవన్నీ చూసి ఇది ఏమీ రాజు కాదు, ఇదేం దేవుడు కాదు, ఇది ఓన్లీ నక్క. ఇది నక్క రంగు మార్చుకొని వచ్చి దేవుళ్లాగా రాజులాగా మనకు నటిస్తుంది ఇది అనేసి ఇవన్నీ కలిసి తనని కొట్టి తరిమేస్తాయన్నమాట. అందుకనే పిల్లలు మనము మన అసలైన రంగుని మర్చిపోకూడదు. ఎప్పుడైనా సరే మనము మన జాతిని మన రంగుని మర్చిపోతే మనం తప్పకుండా శిక్షించబడతాం అన్నమాట. కాబట్టి మన రంగు ఎప్పుడు మనమే ఉంచుకోవాలి. ధన్యవాదాలు. గుడ్ నైట్.